రేవంత్ పాలనలో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 2 రోజుల్లో అన్ని బయటపెడతామని చెప్పారు. మరోవైపు రైతు భరోసా ఇవ్వకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు రైతు భరోసా ఊసేలేదు. రైతుల్ని కేవలం మాయ మాటలతోటి, మాటల గారిడితోటి ఇవాళ రేపు అని చెప్పేసి సమయం వృధా చేస్తున్నారు తప్ప రైతులను ఆదుకునేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలు రైతు భరోసా కోసం విధి విధానాలను రూపకల్పన చేస్తామని, అదే మాదిరిగా 15 రోజుల లోపల ఈ కమిటీ నివేదిక ఇస్తుందని వెంటనే రైతు భరోసా రైతాంగానికి ఇస్తామని చెప్పినటువంటి మరి ఈ సబ్ కమిటీ నివేదిక 5.5 నెలలు జరిగినా ఎందుకు ఆ సబ్ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వడం లేదో మరి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక కుంభకోణాలను ఒక్కటిగా బయటకు తీయబోతున్నాం. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు మా దృష్టికి వచ్చినాయి. ఒక్కటిగా ఈ కుంభకోణాలను రుజువులతో సహా బయటపెట్టబోతున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటువంటి అవినీతి, మంత్రుల ఇన్వాల్వ్మెంట్తో సహా అన్ని రుజువులతో సహా బయటపెడతాం. ఖచ్చితంగా ఒకరొకరిని మరి ప్రతి వారం మీకు ఒక కొత్త కుంభకోణాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం.